ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. స్క్రీనింగ్తోనే క్యాన్సర్పై విజయం. డాక్టర్ వాణి జగదీశ్వరి, అనకాపల్లి. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అనకాపల్లి మండలం తుమ్మపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వాణి జగదీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాణి జగదీశ్వరి మాట్లాడుతూ క్యాన్సర్పై విజయం సాధించడానికి స్క్రీనింగ్ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. క్యాన్సర్కు భయపడకుండా అవగాహనతో ముందుకు సాగాలి. సరియైన సమయానికి స్క్రీనింగ్ చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ను సులభంగా జయించవచ్చు అని ఆమె పిలుపునిచ్చారు. సమయానికి పరీక్ష, ఆరోగ్యానికి సురక్ష వంటి నినాదాలతో స్క్రీనింగ్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డి శారద, ఎంపీహెచ్ఎస్ చంద్రశేఖర్, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, తుమ్మపాల పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. సమయానికి పరీక్ష, నివారణ లేదు మంత్రం, చిన్న పరీక్ష, సంవత్సరానికి ఒకసారి పరీక్ష, భయపడితే భవిష్యత్తు అంధకారం, సమయానికి పరీక్ష. మార్నింగ్ అండి. ఈ రోజు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే కారణంగా మన తుంపాల పిహెచ్సి గౌరవనీయులైనటువంటి డాక్టర్ గారి ఆధ్వర్యంలోని క్యాన్సర్ ర్యాలీ జరిపించడం జరిగింది. ఇందు మూలంగా ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా మనకి 3 క్యాన్సర్లు అనేవి ఎక్కువగా ప్రబలించే అవకాశం ఉంది. ఒకటి నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్. కాబట్టి ఇలాంటి క్యాన్సర్లు ముందస్తుగానే మనం గుర్తించగలగాలి. కాబట్టి ప్రజల్లో దీని గురించి, క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం గురించి ఈ రోజు ర్యాలీ అనేది జరిపించడం జరిగిందండి. ముందుగా మనకి నోటి క్యాన్సర్ ని ఎలా గుర్తించాలో, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అవన్నీ చెప్పడం జరిగింది. ముందుగా నోట్లోని మనకి తెల్లని మచ్చలు గాని, ఎర్రని మచ్చలు గాని, లేదోనంటే తింటున్నప్పుడు, నమిలినప్పుడు, మింగుతున్నప్పుడు కూడా నొప్పిగా ఉండడం, ఇబ్బందిగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వారిని తీసుకొచ్చి మనము పరీక్షలు అనేవి చేస్తూ ఉంటాము. ఓరల్ ఎగ్జామినేషన్, నోటి తనిఖీ అంతా చేసి వారిలో వారు చెప్పినటువంటి సమస్యల గురించి మనం పరీక్షించి ఇక్కడ తగినటువంటి మనం మందులించి నివారించవచ్చు. ఇంకా వారి యొక్క నోటి క్యాన్సర్ కి ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగితే వారిని పెద్ద ఆసుపత్రికి మనము రిఫరల్ పంపిస్తామండి. అండ్ తర్వాత మెయిన్ కారణాలు, ఈ నోటి క్యాన్సర్ కి మెయిన్ కారణాలు ఏంటంటే టొబాకో చూయింగ్ చేసి స్మోకింగ్ చేయడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నోటి క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా నివారించాలి, చేయడం మానేయాలని మనం అవగాహన కల్పించడం జరిగింది. అలాగే రొమ్ము క్యాన్సర్ లో మెయిన్ గా ఆడవాళ్ళకి సమస్య ఉంది. కాబట్టి ఆ రొమ్ము క్యాన్సర్ లో చిన్న చిన్న గడ్డలుగా ఉండటం కానీ, చంకలో వాపు రావడము, నొప్పి రావడము, లేదంటే పసుపు లేదా తెల్లని డిశ్చార్జ్ కారడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇలాంటి లక్షణాలు ఎవరినైనా ఆడవాళ్ళు గుర్తించినట్లయితే అలాంటి వాళ్ళకి మనము రొమ్ము క్యాన్సర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అన్నది కానీ, లేదనంటే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అన్నది కానీ మనము చెప్పాలి. వాళ్ళలో ప్రజలకి మనము అవగాహన కల్పించాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలో మనం చెప్తే, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళని మన పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారి దగ్గరికి వచ్చి వారికి చూపించినట్లయితే ముందుగానే మనం రొమ్ము క్యాన్సర్ రాకముందుగానే మనం అవగాహన కల్పించి దాన్ని నివారించవచ్చు. అండ్ మూడవదిగా ఏంటంటే గర్భాశయ క్యాన్సర్. ఈ క్యాన్సర్ లో మనం ఏ లక్షణాలను గుర్తిస్తాము అని అంటే వైట్ డిశ్చార్జ్ అనేది, వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటది, నడుము నొప్పిగా ఎక్కువగా ఉంటది, కాళ్ళు చేతులు లాగడము, అలసటగా ఉండడము, తర్వాత ఎక్కువగా లైంగిక సంబంధాలు కలిగి ఉండడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ మనం గుర్తించి ప్రజలు ముందుగానే ఇలాంటి లక్షణాల గురించి వారికి అవగాహన కల్పించినట్లే వాళ్ళు ముందుగా జాగ్రత్త పడతారు. ఒకవేళ వాళ్ళు ఎలాంటి లక్షణాలు మనం గుర్తించినట్లయితే మనం దీనికి ఒక టెస్ట్ ఉంటదండి, టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్ మనం పరీక్షించి అది టెస్ట్ పాజిటివ్ నెగిటివ్ అన్నది కూడా మనకి మన పిహెచ్సిలోనే జరుగుతుంది. కాబట్టి దీని గురించి మరి ముఖ్యంగా ప్రజలందరికీ అవగాహన కల్పించడం ఈ రోజు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే మన పిహెచ్సిలో జరిపించడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్.